ఆఫ్రికా దేశాల్లో ఇబోలా వ్యాధి వ్యాపించి అనేక మంది చనిపోతుండడం చూసినటువంటి భారతదేశం కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంది. అయితే ఈ నెల 23వ తారీఖున బెంగళూరులోని కెంపుగౌడ విమానాశ్రయంలో ఉగాండా నుంచి ఒక మహిళ దిగింది. 28 సంవత్సరాల ఆ మహిళకి ఎబోలా ఉందని డాక్టర్లు గుర్తించారు. దాంతో ఆవిడ్ని ఐసోలేషన్లో పెట్టారు. ఎక్కడా కూడా చిన్న ఇది కూడా దూరకుండా వాళ్ళు కూడా జాగ్రత్తలు పాటించి ఆవిడని కూడా ఐసోలేషన్లో పెట్టి ఆవిడకి ట్రీట్మెంట్ చేస్తున్నారు. దాంతో వ్యాధికి కావాల్సినటువంటి పరీక్షలకు కూడా ఢిల్లీ పంపించారు. దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఉమ్మి అలాగే మిగతా పంపించడం జరిగింది. అవి మరో 2 రోజుల్లో టెస్టులు వస్తాయి. కాకపోతే ఈవిడికి ఎబోలా ఉందని మాత్రం ప్రాథమిక నిర్ధారణలో తేల్చారు. కాకపోతే ఈవిడికి ఎటువంటి ప్రమాదం లేదు, ఈ వ్యాధి వేరే దగ్గర కూడా వ్యాపించలేదని వీళ్ళు చెబుతున్నారు. కానీ మరి విమానాశ్రయంలో ప్రయాణించింది కదా, మరి ఆ ప్రయాణించినప్పుడు తగినటువంటి జాగ్రత్తలు తీసుకుందా లేదనేది చూడాలి. ఇప్పుడు ఆ విమానంలో ఈవిడితో ఎవరెవరు ప్రయాణాలు చేశారో చూడాలి. ఎందుకు అంటే ఒకప్పుడు కరోనా ఈ విధంగానే వ్యాప్తి చెందేసింది. అప్పుడు ఇంత జాగ్రత్త కూడా లేదు. మనకి ఇప్పుడు ఈ వ్యాధి పెద్దగా ప్రభావం చూపించట్లేదు అనుకుంటున్నారో లేకపోతే ఏమో, కానీ మనం కరోనా లాంటి ఇది చూసి ఒక లాక్డౌన్ చూసాం, కరోనా లాంటి వ్యాధిని చూసాం, చావులు చూసాం, భయంకరమైనటువంటి పరిస్థితులు చూడడం వల్ల ఇబోలా వ్యాధిని పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ ఇది కూడా కరోనా లాంటిదే. అయితే ఒకసారి అవన్నీ చూసిన తర్వాత ఇక జీవన పోరాటంలో పడినటువంటి మనిషికి ఇప్పుడు అవేమీ కనిపించవు. సో ఈ నేపథ్యంలో దీన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ బెంగళూరులో చాలా మంది భయపడిపోతున్నారు. ఎందుకంటే ఆఫ్రికా దేశాల్లో ఈ వ్యాధి చాలా విపరీతంగా వ్యాప్తి చెందేసి చాలా మంది చనిపోతూ ఉన్నారు. ఆ విషయం ఇప్పుడు తెలిసి బెంగళూరులో ఉన్నటువంటి వైద్యులు కూడా చాలా అప్రమత్తమయ్యారు. అలాగే ప్రజలు కూడా ప్రస్తుతానికైతే అప్రమత్తంతో కొంచెం భయపడడం అయితే జరిగింది. దానికి పోలీసులు వైద్యులు ఎవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఆవిడకి అన్నీ తగినటువంటి ఇవి చేస్తున్నాం అంటున్నారు. కానీ ఇప్పుడు ఆ విమానంలో ప్రయాణించినటువంటి వారు ఎవరు అనేది ఇప్పుడు వాళ్ళకు కూడా టెస్టులు అయితే చేస్తున్నారు, వాళ్ళ యొక్క వివరాలు తెలుసుకొని.